భక్తి ఛానల్కు స్వాగతం. నా పేరు కళ్యాణి. సబ్బవరంలో మైచెర్ల అప్పలరాజు నిర్వహించిన జ్యోతిర్లింగాల పూజా కార్యక్రమం. ఇంతవరకు సబ్బవరం మండలంలో గాని ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ ఈ జ్యోతిర్లింగాల అభిషేకం జరగలేదు. ఇదే ప్రథమం. సబ్బవరం సాయినగర్ కాలనీ ఇరువాడ జంక్షన్ వద్ద శ్రీ శివాంజనేయ ఆలయం దగ్గర అంగరంగ వైభవంగా నిర్వహించిన జ్యోతిర్లింగాల పూజా కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం సాయినగర్ కాలనీ దగ్గర గల శ్రీ శివాంజనేయ స్వామివారి ఆలయం వద్ద మంగళవారం సాయంత్రం జ్యోతిర్లింగాల పూజా కార్యక్రమం కనులకు వైభవంగా సాగింది. అయితే ఆలయ ధర్మకర్త మైచెర్ల అప్పలరాజు స్వామి దేశంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శించి ఆ నిమిత్తమై సబ్బవరం ప్రాంత వాసులకి జ్యోతిర్లింగాలంటే ఏంటో, ఎలా ఉంటాయి, ఆ పూజ ఏంటి అని చెప్పే కార్యక్రమంలో ఈరోజు ఈ జ్యోతిర్లింగాల పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. సబ్బవరం ప్రాంత వాసులకి జ్యోతిర్లింగాల పూజ అంటే ఇలా ఉంటుందా అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేద పండితులచే అంగరంగ వైభవంగా అభిషేకాలు, పూజలు, రుద్రాభిషేకాలు చేయించి నేపాల్ నుంచి తెచ్చినటువంటి రుద్రాక్షలను ప్రతి ఒక్కరికి పంచడం జరిగింది. అదే కాకుండా ఈ చుట్టుపక్కల శివాలయాలన్నిటికీ కూడా ఈ ఆలయ ధర్మకర్త మైచెర్ల అప్పలరాజు స్వామి ప్రతి ఈశ్వర దేవాలయాలకు కూడా ఈ రుద్రాక్షమాల దండలను బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని ఈ జ్యోతిర్లింగాల రుద్రాభిషేక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పేరు మహేష్ అండి. ఇది కప్పకి శివాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉంది. ఇరువాడ జంక్షన్ సబ్బవరం మండలం. ఇక్కడ షాప్ దగ్గర మా శివాంజనేయ టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గర ఇది ఈరోజు స్పెషల్గా మా మాయగారు పెట్టారు. 12 జ్యోతిర్లింగాల తాలూకా అభిషేకాలు పెట్టారు. ఇందులో పాల్గొని బాగా మేము పూజలు చేయడం ఎలా ఏంటనేది కూడా మేము అనుభవం నేర్చుకున్నామండి. పెద్దవాళ్ళ దగ్గర కొన్ని తెలుసుకోవాల్సినవి కూడా మేము అనుభవించామండి. దాన్ని తీసుకెళ్ళి బాగానే జరిపించారండి. రండి కుటుంబ సభ్యులు అందరూ సహకరించి మమ్మల్ని బాగా చేశారు. పూజ స్టార్ట్ అయిందమ్మా? పూజ స్టార్ట్ అయింది 4ంటికి స్టార్ట్ అయిందండి. ఇప్పుడు ఎండింగ్. ఓం శివాంజనేయ. నా పేరు మైచెర్ల అప్పలరాజు. మేము సబ్బవరం గ్రామంలో ఉంటాం. మా తాతగారి నివాసం మాది. ఇరువాడ చెండలో మా నాన్నగారు ఆంజనేయ శివాంజనేయ గుడిని కట్టించారు. కట్టించిన తర్వాత దానికి సాయినగర్ వాస్తవ్యులు అందరూ, మన సబ్బవరం వాస్తవులు అందరూ మనకి ఈ గుడి అందు సాయం చేసి అందరూ పండగ కానీ మొత్తాన్ని చేసుకొచ్చారు. అలాగే ఈ కార్తీక మాసంలో శివాంజనేయ ఆలయం దగ్గర 12 జ్యోతిర్లింగాలు పూజ ఒకేసారి పెట్టడం జరిగింది. అది రుద్రాభిషేకంతో జరిగింది. ఎందువల్ల ఇది చేయడం కలిగింది అంటే, మా చుట్టుపక్కల సాయినగర్ కాలనీ, ఇరువాడ కాలనీ, మా సబ్బవరం అంతా సుభిక్షంగా ఉండాలని ఉద్దేశం కొద్ది ఈ పూజ జరిపించాం మా మనసుతో అనుకుని. తర్వాత ఈ పూజ కార్యక్రమం మేము సుమారు ఇంచుమించు జ్యోతిర్లింగాలు అన్ని దర్శించుకున్న తర్వాత ఈ 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ పెట్టి మేము ఈ కార్యక్రమం, ఈ అభిషేకం, రుద్రాభిషేకం చేయడం జరిగింది.
మా చుట్టూ మా సాయినాడు కాలనీ వాసులు, మా సబ్బవరం ఇరువాడ వాసులు, ఇరువాడ కాలనీ వాసులు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పేసి ఈ పూజ జరిపించడం జరిగింది. శ్రీ గురుభ్యో నమః. సబ్బవరం గ్రామం సాయినాథ కాలనీ మరియు ఇరువాడ జంక్షన్ దగ్గర వెలసిన శివాంజనేయ స్వామి ఆలయం నందు ఈరోజు కార్తీక మాసంలోని మహాశివరాత్రి మరియు కృష్ణాంగారక చతుర్థి పర్వదిన సందర్భంగా ఈరోజు స్వామివారి సమయంలో సాయంకాల సమయంలోని ద్వాదశ వాద్యలింగాలకి సమూహంగా మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఈ యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల గ్రహ దోషాలు, రుణ విమోచన పరిహారాలు, అలాగే ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారికి వృద్ధి చెందడానికి, పిల్లలు విద్యాభివృద్ధి చెందడానికి, మనోభాంఛలు సిద్ధించడానికి, ద్వాదశ లింగాలకి ఒక్కమారిగా బాధ్యలింగాలకి ఈరోజు అభిషేకించడం చాలా విశేషకరము. కార్తీక మాసము ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి అందరూ అర్చన చేస్తారు. మహాశివరాత్రి పర్వదినం మళ్ళీ ఈ యొక్క కార్తీక మాసం మహాశివరాత్రి నాడు ఇలా చేసుకోవడం విశేష పర్వదినం కాబట్టి భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు శివాంజనేయ స్వామి ఆలయం ముందు ఈ పార్థివ లింగాలకు అభిషేకం చేసుకోవడం జరిగింది. మా గ్రామం ప్రెసిడెంట్ గారు మరియు ఆలయ ధర్మకర్త మైచెల్ అప్పలరాజు గారు మరియు మిగతా దంపతులు కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.